2019 నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు ప్రత్యేక హోదా పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలం విప్పడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. అనేక సార్లు దానిపైన మొత్తం ఎంపీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అనేక సార్లు కూడా గందరగోళాన్ని సభలో సృష్టించడం జరిగింది. ఖచ్చితంగా మేము మెంబర్లమంతా కలిసి పార్లమెంటులో గలం విప్పడం జరిగింది, పోరాటం జరిగింది. ఖచ్చితంగా మా ప్రభుత్వం 2024లో కూడా మేము అధికారంలోకి వస్తాం, ప్రత్యేక హోదాను సాధిస్తామని. ప్రత్యేక హోదా గురించి గౌరవ హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, మేము ఈ 4 ఏళ్ళు ప్రత్యేక హోదా కోసం కొట్లాడాం పార్లమెంట్లో, పార్లమెంట్ దద్దరిల్లిపోయేలా మేము నినాదాలు చేశాము, పార్లమెంట్లో అనేక సార్లు మేము మాకు ప్రత్యేక హోదా కావాలని పోరాడామని గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు మైకుల ముందు. అయ్యా, మీరు 21 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో, 22 మంది ఎంపీలు, అదేవిధంగా లోక్సభ ప్లస్ రాజ్యసభ ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఒక్కరన్నా కనీసం ఒక్కరోజన్నా మాట్లాడారా? అయ్యా, నువ్వు చేసిన పనులకి పార్లమెంట్లో నవ్వుకుంటున్నారు. నీకు ఇంగ్లీష్ మాట్లాడడం కరెక్ట్గా రాదు, ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేవు. మళ్ళీ మీ ఎంపీలు ఒక్కరూ మాట్లాడు, ఒకడేమో పార్లమెంట్లో రీల్స్ చేసుకుంటాడు, ఒకడేమో సొంత బాబాయిని చంపేస్తాడు, ఒకడేమో బట్టలేడు తీసుకొని, అంటే నువ్వే గుడ్డలోడు తీసుకొని తిరుగుతున్నావు, ఒకడేమో ఏమంటాడు గంట అరగంట అంటాడు, ఇంకొకడేమో ఇంకొక పని చేస్తాడు, అసలు మీరు ఇంకొకడేమో వాళ్ళ ఫ్యామిలీ కిడ్నాప్ అయిపోయింది అంటారు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో బిజీగా గడుపుతున్న మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? అది మాట చెప్పడానికి సిగ్గుండాలి. ఒకప్పుడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? ప్రత్యేక హోదా నేను కేంద్రం మెడలు వంచి తెస్తా అన్నాడు. ఇప్పటి వరకు దాదాపు 30 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్ళారు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. 30 సార్లు పైగా ఢిల్లీకి వెళ్ళి ఒక్కసారి కూడా ప్రధానమంత్రిని కానీ కేంద్ర మంత్రులు కానీ కలిసిన తర్వాత ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఏం మాట్లాడామో చెప్పడం లేదు. అంటే నువ్వు నీకు సొంత డబ్బా కొట్టుకుంటున్నావు. మీ అధినాయకుడే చెప్పలేకపోతున్నాడు మేము ప్రత్యేక హోదా కోసం పోరాడామని. నువ్వు సెల్ఫ్ డబ్బా ఆపు. నువ్వు మొన్న కూడా చూసావు నీ గురించి, పార్లమెంట్లో ఎవరో పట్టుకొని అక్కడ వచ్చిన అగాంతకులను కొడుతుంటే నువ్వు కొట్టినట్టుగా షో చేసుకున్నావు. అది నీ చరిత్ర. ఇంకా నీ గురించి తీస్తే చాలా ఉన్నాయి. గాలి మాటలు మాట్లాడద్దండి అయ్యా. ఒకప్పుడు 2014 నుంచి 19 వరకు మీరు ఎంపీలుగా ఉన్నప్పుడు ఆ రోజు మీకు ఎంతమంది ఎంపీలు ఉన్నారు? ఆ రోజు పనికిరాని రాజీనామాలు, ఫేక్ రాజీనామాలు చేశారు కదా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు ప్రత్యేక హోదా సాధించాలని ఉంటే మీకున్న 21 మంది ఎంపీలు, మీ రాజ్యసభ ఎంపీలు ఒక్కసారిగా రాజీనామా చేసి పార్లమెంట్ ముందు కూర్చోంటే ఎలా ఉంటుంది? ఈ రోజుటి వరకు దాని గురించి ఆలోచించే నైతిక హక్కు మీకు లేదు. ఈ విధంగా మీరు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మీ మాటల్ని ఎవరు నమ్ముతాడు? ఒక్కడంటే ఒక్కడ కూడా నమ్మే పరిస్థితుల్లో ఈ రోజు లేరు. ఎందుకంటే మళ్ళీ నువ్వు సిగ్గు లేకుండా చెప్తున్నావు కదయ్యా, ప్రత్యేక హోదా మళ్ళీ 2024లో మమ్మల్ని గెలిపిస్తే తెస్తామని. ఈ 5 ఏళ్ళు మీరు పీకలేదు మళ్ళీ పీకతారా? జనాలు ఎరిపప్పులా మరి అంత ఇదిగా కనిపిస్తున్నారా నీకు? మాట్లాడే మాటలు హుందాతనంగా మాట్లాడు, నిజాలు మాట్లాడయ్యా. ఈ 4.5 ఏళ్లలో నువ్వు నీ నియోజకవర్గం, నీ పార్లమెంట్ నియోజకవర్గానికి సాధించింది చెప్పు. నీకు పార్లమెంట్ హిందూపురంలో ఒక్క బస్ షెల్టర్ కట్టలేకపోయినావు నువ్వు. మళ్ళీ నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. కేంద్రంలో పెట్టిన ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చారు కదయ్యా సిగ్గు లేకుండా. నిజంగా మీకు రాష్ట్రం పైన, రాష్ట్ర హక్కుల పైన చిత్తశుద్ధి ఉంటే నిజంగా పోరాడుంటారు. నువ్వు మాట్లాడిన ప్రత్యేక హోదా గురించి ఒక 10 వీడియోలు తీయండి. 21 మంది ఎంపీలు టోటల్ లోక్సభ ప్లస్ రాజ్యసభలో 31 మంది ఉన్నారు కదా. నువ్వు అందరూ పోరాడారంటున్నావు కదా. దాదాపుగా ఈ 5 ఏళ్ళు అనేక సార్లు పార్లమెంట్ సమావేశాలు జరిగాయి కదా. ఆ సమావేశాల్లో మీ నాయకులు మాట్లాడిన 31 మంది ఎంపీలు ఉన్నారు కదయ్యా. ఒక్కొక్క ఎంపీ ఒక్కొక్క వీడియో మాట్లాడిన 31 వీడియోలు వస్తాయి. బయట పెట్టు. మీ 31 మంది ఎంపీలు పోరాడినటివి అవి బయట పెట్టే చిత్తశుద్ధి లేదు. మీరు పార్లమెంట్లోకి వెళ్ళి నిద్రపోయిన చరిత్రలు మీరు మాట్లాడుతూ ఉంటే పక్కన ఉండే ఎంపీలు నవ్వుకుంటున్నారు మీరు చేసిన ఎదవ పనులకి. పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోరాడుతుంటే వాళ్ళపైనకి వెళ్ళి గుండాయిజం, రౌడీయిజం చేసిన చరిత్ర మీది. మీరా ఈరోజు మాట్లాడేది? గౌరవంగా ఉండండి అయ్యా. అబద్ధాలు చెప్పడం మాని ఎక్కడైనా మేము ప్రత్యేక హోదా మా వల్ల కాదు, మా నాయకుడు వల్ల కాలేదని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి.